ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేంత బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈ రోజు ఫ్రైడే కాబట్టి పూజ చేసుకున్నానండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవాళ పూజ ఎలా చేసుకున్నాను, ఇవాళ ఎలా అంటే ఒక డే అంతా ఎలా గడిచింది, ఈ రోజు ఎలా గడిచింది అనేది నేను అదేంటనండి కెమెరా ఆన్ చేయంగానే ఇంకా మాటలు తడబడతాయి. అసలు మాటలే రావన్నమాట. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. కానీ ఇలానే మాట్లాడాలని చెప్పేసి ట్రై చేస్తా ఉంటాను. ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు చేయనండి. ఎవరు లేకపోతే మాత్రమే ట్రై చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఎవ్వరు లేరండి. అందరూ అయితే అంగన్వాడికి అయితే వెళ్లారనమాట. అంటే చింటూ బిట్టు మా అమ్మ హితి అయితే అంగన్వాడికి వెళ్ళింది. అందుకోసమని చెప్పేసి ఇంతవరకు చూసిన వీడియో అంతా స్నానం చేసి పూజ చేసేసిన తర్వాత తీసిన వీడియో అండి. నాకు అలా మాట్లాడాలంటే కొంచెం సిగ్గనమాట ఎవరైనా ఇంట్లో ఉంటే. ప్రస్తుతానికి స్టార్టింగ్ నుండి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మార్నింగే నేనైతే నీళ్ళైతే పట్టేస్తున్నానండి. ఇది ఎప్పుడు మీకు చూపించలేదు కదా, ఇంకా మా అమ్మ ఒక్కతే పడుతుందనమాట. ఇంకా నేనైతే హెల్ప్కి అయితే వెళ్ళానండి. ఇలా బిందెలు మోసి కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది, కానీ ఈ మధ్య స్టార్ట్ చేశానులేండి. సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళు 1 year వరకు ఎలాంటి బరువులు బిందెలు ఇలాంటివన్నీ మోయకూడదండి. సేమ్ నేను కూడా అలానే సి సెక్షనే కాకుండా పిల్లలు కాకుండా కూడా చేస్తారు కదండి. అలాంటి ఆపరేషన్ చేసినప్పుడు కూడా సేమ్ 1 year వరకు ఎలాంటి బిందెలు బరువులు అయితే ఎత్తకూడదు. నేనైతే ఇక్కడ బట్టలు మడత పెట్టేస్తున్నానండి. ఇంకా ఈ పరుపు చూడాలి, మేము వేసుకునే పరుపు. ఒకవేళ నైట్ లో ప్యాంపర్స్ వేయడం మిస్ అయ్యానా ఇంక అంతే కదా, మార్నింగ్ కల్లా బాగా తడిచిపోతుందండి. దాన్ని తడిపేస్తారు, నన్ను కూడా తడిపేస్తారనమాట. ఒక్కరైతే 1 side తడుస్తుంది, కానీ నాకు ఇద్దరు కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ ఇద్దరిని పండేసుకుంటాను కదా, ఇంకా 2 పక్కల దుమ్ము లేపేస్తారండి. ఇలా వారానికి ఒక 2-3 times అన్నా దీన్ని ఎండలో వేయాలన్నమాట. దీన్ని చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మా అమ్మ చేసింది సేమ్ ఉప్మా లాగే ఉంది కదా, కానీ కాదు, ఇది మ్యాగీ. నాకైతే ఇలా తినడం అయితే అస్సలు ఇష్టం ఉండదండి. అంటే ఉప్మానే లాగే తినడం ఇష్టం, మ్యాగీని మ్యాగీ లాగే తినడం అంటే ఇష్టం. నేనైతే మ్యాగీలోకి ఎలాంటి వెజిటేబుల్స్ ఇలా ఫ్రై చేసి ఏం వేయనమాట. అంటే మ్యాగీలో వచ్చిన మసాలాని ఉడకబెట్టి అందులోకి వేసి తినడం అంటేనే ఇష్టం, కొంచెం జ్యూసీగా. ఇంకా మా అమ్మ అయితే మార్నింగే పిల్లలకి ఇంకా అలానే మా హస్బెండ్కి అని చెప్పేసి టిఫిన్కి మ్యాగీ అయితే చేసింది ఉప్మాలాగా. మీలో ఎంతమందికి మ్యాగీని అలా ఫ్రై చేసి అందులోకి వెజిటేబుల్స్ బఠానీ ఇలాంటివంతా వేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేసేయండి. నేనైతే ఇక్కడ పిల్లల్ని అయితే రెడీ చేసేస్తున్నానండి హితికి అంగన్వాడికి అయితే. ఫస్ట్ లో పోన్ అంటుంది, కానీ ఎలాగోలా నచ్చజెప్పి రెడీ చేస్తే బాగానే రెడీ అవుతుంది. ఇంకా వెళ్ళేంత వరకు నేను కొంచెం భయంగానే ఉంటానన్నమాట. ఏ టైంలో పోను అంటదో ఏంటో అని. 3 మారేలోపు తీసుకెళ్ళి అక్కడ వదిలే వచ్చేస్తామండి. ఇవాళ అయితే మా అమ్మ వెళ్తుంది. ఇంకా హితంను అయితే నేను రెడీ చేసేసానండి. ఇంకా ఫుడ్ అయితే అంటే మా హితి అయితే తినేసింది, ఇంకా మా అమ్మ అయితే తింటుంది. పిల్లలు అంతే కదా, ఎవరు తింటున్నా వాళ్ళ దగ్గర తినాలంటే భలే ఇష్టం అనమాట పిల్లలకి. ఇంకా పెట్టేసి తీసుకెళ్తుందండి. మా హితిని ఎక్కడికైనా ఎవరైనా తీసుకెళ్లాలంటే నిజంగా భలే భయపడతారండి. ఎందుకంటే మా హితి ఇంకా చిన్నపిల్ల అనమాట, అస్సలు నడవదండి, ఎత్తుకోవాలి ఎవరు వెళ్ళినా సరే. అందుకోసమని చెప్పేసి కొంచెం భయపడుతూ ఉంటారు ఎలా మోయడం అని చెప్పేసి. ఇంకా నేనైతే వాళ్ళని అక్కడ పంపించేసి ఇంకా పిల్లలు ఇద్దరు పడుకొని ఉన్నారు. నేనైతే స్నానం చేసుకొని వచ్చేసానండి. ఈలోపే చింటూ అయితే లేచేసాడనమాట. కైద్రం దగ్గరికి ఇచ్చేసరికి ఇంకా కైద్రమ్మ నేరుగా బాలవాడి చేరిపోయిందండి, అంగన్వాడికి వెళ్ళిపోయిందనమాట. ఇంకా బిట్టు మాత్రం ఇంకా పడుకొనే ఉన్నారు. నేనైతే మనసులో అనుకుంటేనే పోతానన్నమాట స్నానానికి. అంటే నేను స్నానం వచ్చేంత వరకు ఎవరు లేకూడదు అని చెప్పేసి. ఇంకా చింటూ అయితే లేచేశాడు, బిట్టు అయితే పడుకొని ఉన్నాడు. ప్రస్తుతానికి చింటూ అయితే లేదు కదా, బిట్టు ఒక్కడే ఉన్నారండి. ఫాస్ట్గా రెడీ అయిపోయి పూజ కంప్లీట్ చేసుకొని తినేసేయాలి. లేకుంటే ఇంకా లేచాడంటే రచ్చే, అసలు తినేవాడు, పూజ కూడా చేసుకొనివాడు అనమాట. ఇంట్లో ఉంటే మాత్రమే ఇలా స్నానం చేసి వచ్చిన వెంటనే తల దూకోవడం, ఇలా రెడీ అవ్వడం, అంటే బొట్టు గన పెట్టుకోవడం. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నేను ఏం కానీ రెడీ అవ్వనండి. ఫస్ట్ స్నానం చేసుకొచ్చేసి ఇంకా తలంతా బాగా ఆర్చుకొని ఇంకా తల ముడి వేసేస్తానమాట. పూజ చేయాలంటే ఖచ్చితంగా బొట్టు అయితే పెట్టుకోవాలి కదా, ఇంకా అలా బొట్టు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా పూజ గదిని అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టిందే, కాకపోతే చింటూ బిట్టు మళ్ళీ ఇది చేసేసారనమాట. అంటే బియ్యం ఉంటే తీసేశారు, అందుకోసమనే మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. నేను ఇక్కడ పాట పాడానండి, నవ్వుకోకండి. అరే ఓ జంగమా విభూతి లింగమా బూడిద దేహమా సిగలో సందమమా సృష్టిని సృష్టించగా మళ్ళీ పుట్టావంట
బ్రహ్మ విష్ణువుల తగువును తెచ్చావంట, మహాశివరాత్రిగా మహిలో నిలిచావట. అరే ఓ జంగమా విభూతి లింగమా, బూడిద దేహమా సిగలో సందమమా, తాననే తాననే తననే తాననే 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 తాననే. ఇంక ఇలా పాట పాడుకుంటూ నా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. నాకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం అండి, మధుప్రియ పాడిన సాంగు. నాకు ఆ సాంగ్ వచ్చిన కొత్తలో నేను ఇదే ఎక్కువ పాడుకునేదాన్ని అనమాట, సినిమా పాటలు ఏవి పాడుకోకున్నా. ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకునేసానండి. ఇంకా ఇది వెనకున్నది వచ్చేసి నాకు ట్రైపాడ్ విరిగిపోయిందని చెప్పాను కదా. ఇంకా అదైతే నాకు అంటే మొబైల్ కి సపోర్ట్ గా అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ చైర్ దాని మీద ఇది వచ్చేసి బియ్యం డబ్బా ఉంటది కదా, ఆ బియ్యం డబ్బా అనమాట, దాంతో సెట్ చేసి పెట్టుకున్నానండి. ప్రతి ఒక్క యూట్యూబర్స్ ఖచ్చితంగా అంటే స్టార్టింగ్ నుండి వచ్చిన వాళ్ళైతే ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు ఖచ్చితంగా. సేమ్ నేను కూడా అందులో ఒకదాన్ని, నేను కూడా అన్ని వాడేసానండి. ఆ వంటగదిలో ఉన్నవన్నీ, అలానే ఇటుకు రాయి, ఇలాంటివన్నీ వాడేసాను అనమాట. ఆల్రెడీ చెప్పాను కదండి, మా ఇంట్లో ఫ్రైడే వస్తే ఏదన్నా స్పెషల్ ఉంటుందని చెప్పేసి. స్పెషల్ అంటే ఇంకా లెమన్ రైస్ అనమాట. మా అమ్మకి దీంతో బాగా చేయి తిరుగుతుందండి. అంటే మాటికి కావాలంటే చేసేస్తుంది, ప్రతిరోజు చేయమన్నా చేసేస్తుంది అనమాట. కానీ సూపర్గా ఉంటుందండి టేస్ట్. దీనికి కాంబినేషన్ వచ్చేసి చట్నీ అనమాట, పల్లీల చట్నీ, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను కదా, ఇంకా ఫుడ్ అయితే తినేసాను. ఇంతకీ కూడా బిట్టు అయితే లేవలేదండి, బిట్టును లేవలేదు. అలానే మా అమ్మ వాళ్ళు కూడా ఇంకా అంగన్వాడీ నుండి రాలేదు. మా అమ్మ ఏం చెప్పిందంటే నేను వెళ్ళి వదిలేసి వచ్చేస్తాను కాసేపు అలా అని చెప్పేసి చెప్పిందనమాట. ఇంకా వచ్చేస్తుందేమో, నేనైతే హితికి చెప్పానమాట, అమ్మాయి నేను వెళ్ళను అనేసరికి, నానమ్మ నీతో పాటు వచ్చి వదిలి వచ్చేస్తుంది, ఆ తర్వాత వచ్చేటప్పుడు నేను పిలుచుకొని వస్తానని చెప్పేసి అయితే చెప్పానండి. ఇంకా అందుకోసమని చెప్పేసి ఇక్కడ చెత్తంతా ఊడ్చేసి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. కానీ ఎంతసేపుకి రాకపోగా ఇంకా వాళ్ళే వచ్చేస్తారని సైలెంట్ అయిపోయానండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా మాటల్లోనే వచ్చేసారనమాట. మా హితి బాగా ఖుషీగా వచ్చిందనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ కూడా వెళ్ళింది కదా, అందుకోసమని. వదిలేసి వచ్చింటే ఏడ్చేది, కానీ వదిలేసి రాకుండా అలానే అక్కడే ఉండేసి వచ్చింది కదా, ఇంకా నో ప్రాబ్లం. మా హస్బెండ్ అయితే ఇవాళ వస్తూ క్రీమ్ బన్ అయితే 3 తెచ్చాడండి. ఈ క్రీమ్ బన్ను ఏది తీసుకున్నా తీసుకోకపోయినా క్రీమ్ బన్ మాత్రం తీసుకుంటామన్నమాట. బాగుంటుంది టేస్ట్. ఆ క్రీమ్ ఉన్నంత వరకు తింటాను, ఆ తర్వాత పారేస్తానండి నేను. బన్ అంటే ఉత్తి బన్ ఉంటుంది కదా, దాన్ని పారేస్తానమాట, తినను. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకాస్త క్రీమ్ వేసింటే బాగుండు అనిపిస్తుందండి నాకైతే. వాళ్ళు అంగన్వాడికి వెళ్ళినప్పుడే పాత్రలు కూడా తోమేద్దాం అనుకున్నానండి, కానీ కుదరలేదు. ఇంకా సడన్ గా వచ్చేసారనమాట, 3 o'clock కల్లా వచ్చేసారండి. పిల్లల్ని తీసుకెళ్తుంది, నేను పాత్రలు తోమాలి అనేసరికి ఇంకా వాళ్ళైతే వెళ్తున్నారండి, 4 కలిసి వెళ్తున్నారనమాట. నేనైతే ఇక్కడ పాత్రలు తోమేస్తున్నాను. ఇలా వీడియోకి ఆన్ చేసేసి ఇలా కూర్చొని తోముతూ ఉంటే అసలు టైం అయితే తెలియదనమాట. వీడియో అలా రన్ అవుతూనే ఉంటుంది, దానివల్ల నాకు స్టోరేజ్ ఫుల్ వచ్చేస్తుంది అనమాట. నేనే వీడియో తీసుకుంటే కొంచెం తక్కువేనండి, ఇలా పెట్టేసి కెమెరా పెట్టేసి మనం పని చేసుకుంటే చాలా స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి. మా అమ్మ అయితే వంట చేయడానికి ప్రిపేర్ చేసుకుంటుంది, కూరాకు సాంబార్. ఇవాళ మా బిట్టు అయితే చూస్తున్నాడు కదా, చెత్త తోయడానికి పరకైతే తీసుకున్నాడండి. మొన్ననే 4 పరకలు అయితే ఇచ్చానమాట, చింటూ, బిట్టు, చారు, హితికి కట్టి చిన్నవి. దాంతో అయితే నిజంగా ఎంత క్లీన్గా తోసారో, బయట అయితే చాలా క్లీన్గా తోసారండి. కానీ పరక పుల్ల మాత్రం ఒక్కటి కూడా దొరకలేదు, అన్ని విరిచి వేసేసారు. కానీ ఇక్కడ మా వాడు మాత్రం చూస్తున్నారు కదా, పరకెత్తుకొని తోయిరా అంటే తోయడానికే ఎత్తుకున్నాడు అనమాట. అందుకోసం అని చెప్పేసి తోయిరా అంటే ఇలా చేస్తున్నాడు నెత్తిని పెట్టుకొని. ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోరండి, ఇద్దరును బాగా ఆడుకుంటారు వాళ్ళంతట వాళ్ళనమాట. నాకు ఇవ్వరా అంటే కూడా ఇవ్వకుండా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఫైనలీ మా అమ్మ అయితే వంట అయితే కంప్లీట్ చేసేసిందండి, కూరాకు సాంబారు ఇంకా సంగటి. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మీరు డిన్నర్ చేశారో లేదో కామెంట్